రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈయన ఏమంటున్నాడో వినండి. ఒక్కసారి నేను ఇస్లాంలోకి వచ్చాను అన్న తర్వాత నీ కులం ఏంటి, వ్యవహారం ఏంటి మొత్తం పక్కపోతాయి. ఇక్కడ నుంచి నువ్వు నేను అంతా బ్రదర్స్ కావాలించుకున్న తర్వాత. అందుకే ఇస్లాము ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటిలో స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళందరినీ వేరువేరుగా చూస్తున్న వాళ్ళందరినీ కూడా కావలించుకోవడం. వాళ్ళే మెడ మీద కత్తి పెట్టి ఇస్లాంలో చేర్చట్లా, ఆలింగనం చేసుకుని చేరుస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఏంటంటే హిందువులు ఎందుకు మతం మారారు అని చెప్పడానికి ఇస్తున్న ఉదాహరణ ఏంటంట. ఆలింగన ఉద్యమంలో అబ్దుల్లాలు వెళ్తున్నారట, టచ్ మీ నాట్ ఉద్యమంలో హిందువులు ఉన్నారంట. ముందు ఆలింగన ఉద్యమం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ లో మతాంతర వివాహం చేసుకున్న నాగరాజుని దారుణంగా చంపేయడమేనా ఆలింగనం చేసుకోవడం? ఒక టైలర్ కన్నయ్య లాల్ ని, నిఖితా తోమర్ ని, వీళ్ళందరినీ చేసింది ఆలింగనమేనా? పాకిస్తాన్ లో 1947లో ఎన్ని గుళ్ళుండేవి? ఎంతమంది హిందువులు ఉండేవారు? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? హిందూ మైనర్ బాలికను ఎత్తుకుపోయి 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయడమేనా ఆలింగనం అంటే? టచ్ మీ నాట్ ఉద్యమంలో మన మతం వెళ్తోంది, ఆలింగన ఉద్యమంలో వాళ్ళ మతం వెళ్తోంది. ఎస్, ఆలింగనమే. మృత్యు వడిలోకి పంపిస్తారు, మృత్యువుతో ఆలింగనం చేపిస్తారు అని క్లియర్ గా చెప్పేయండి. కులం ఏంటి అనేది ఉండదా? అందరూ ఒకటేనా? మరి ఏంటి ఇది? జనరల్, ఓబీసీ, దళిత కులాలు, పతాన్, రిజ్వీ, షేక్, అన్సారీ, బెహాంగ్ ఏంటి ఇవి? ఇవేంటి సున్నీ, షియా, ఇబాదీ, మళ్ళీ దాంట్లో హన్బలి, జహీరీ ఏంటి ఊసరవెల్లి ఇవన్నీ? పాకిస్తాన్ అధికారికంగా అహ్మదీ ముస్లింలపై, ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా షియా ముస్లింలపై, ఇరాన్ అధికారికంగా సున్నీ ముస్లింలపై వివక్ష చూపుతున్నాయి. తెలీదా? ప్రపంచవ్యాప్తంగా సున్నీ ముస్లింలకు, షియా ముస్లింలకు గొడవల కారణంగా బాంబులు పెట్టుకొని చంపుకుంటున్నారు. వీళ్ళు పెట్టుకున్న కళ్ళద్దాల్లో ఇవేమి కనపడవా? మొన్ననే ఊరిలో నూర్ భాషలకు, సయ్యద్లకు పెద్ద గొడవ అయింది కులం విషయంలో. అలాగే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న మారణ హోమం దేని గురించి? పెన్సిల్ కోసమా? చాక్లెట్ కోసమా? ఉండవల్లి ఇస్లాం కంట్రీలో హిందువులు లేరు, బీజేపీ లేదు, బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? స్వీడన్, యూకేలో వీళ్ళ జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మారణ హోమం చేయడమే ఆలింగనం చేసుకోవడమా? హిందూ అమ్మాయిలని చంపేసి ముక్కలు ముక్కలు చేసినవి న్యూస్ పేపర్స్ లో, టీవీ ఛానల్స్ లో వచ్చాయి కదా, అవి ఏవి కనపడవా? నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? బ్రెయిన్ యూస్ చేయటం అనేది వీళ్ళు చేయరా? లక్షల మంది కాశ్మీరీ హిందువులను మతం మారు, చచ్చిపోలేదా, పారిపో అని రాత్రికి రాత్రి లౌడ్ స్పీకర్లలో చెప్తే పారిపోయిన కాశ్మీరీ హిందువులను అడుగు, చెప్తారు వాళ్ళు చేసింది అరాచకమా, ఆలింగనమా అని. వెస్ట్ బెంగాల్లో దళిత మహిళలను అత్యంత దారుణంగా ఈడ్చుకొని వెళ్లి తీసుకెళ్లిన షాజహాన్ చేసింది ఏంటి? సందేశ్ కలి గురించి మాట్లాడు. భారతదేశాన్ని ముఘలులు, ఢిల్లీ సుల్తానే దురాక్రాంతలు ఆక్రమణ చేసుకుని ఎందరినో మతం మారుస్తూ చంపుతూ ఉండడమేనా ఆలింగనం చేసుకోవడం అంటే? ముస్లిం ఇన్వేషన్ హిస్టరీలు చదవలేదా? ఇంకా ఇలా ఎలా మాట్లాడతారు? కనీసం అవగాహన లేదా? హిస్టరీ తెలియదా? మళ్ళీ చెప్పుకోవడం సీనియర్ పొలిటీషియన్లు, అనలిస్టులు అని. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? కనీస జ్ఞానం ఉండదా? ఏంటి హిందువులు టచ్ మీ నాట్ ఉద్యమంలో ఉన్నారా? ఇంకా ఎన్ని రోజులు ఇదే చెప్పి విషాన్ని చిమ్ముతారు? ఏ గుడిలో నీ కులమడికి భోజనం పెడుతున్నారు? రోజుకి లక్షల మందికి భోజనం పెడుతున్న ఎన్నో గుళ్ళు, అన్నదానం చేస్తున్న ఏ ఒక్క గుడిలో కులం అడగరే? ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఎక్కడో ఒక చోట కొందరు మూర్ఖులు చేసే పనులకు మొత్తం సనాతన ధర్మం పైన విషం చిమ్మే కుట్ర ఇది. ఇదే కుట్ర ఎన్నో ఏళ్లుగా ఈ కమ్యూనిస్టులు చేస్తూనే ఉన్నారు. కులం పేరు తీయనిది, ముద్ద దిగనిది వీళ్ళకి, లేని బూచిని ఉంది అని చూపించి అబద్ధాన్ని నిజం చేసే కుట్రలో భాగమే ఇదంతా. ఎందుకంటే వివక్ష పేరు చెప్పి కుళ్ళ బతికేస్తున్న సంతలో కొందరు ఉంటారు కాబట్టి. మన మహర్షులు ఎందరో శూద్రులు, వారు వేదం చదివి బ్రాహ్మణ వృత్తి చేపట్టారు, బ్రాహ్మణులు అయ్యారు. ఒక చర్మకారుడు తన కొడుకును వేద పండితులకు అప్పచెప్పి వీడిని వేద పండితుడిని చేయమంటారు. ఆ చర్మకారుడికి ఉపనయనం చేసి వేదాలు చెప్పి బ్రాహ్మణుడిగా చేశారు. అతడే మాతంగి మహర్షి. ఈయన ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తుకి భాష్యం రాశాడు. జాబిలి మహర్షి కూడా అంతే. అందరూ అంతే. అంతవరకు ఎందుకు? మొన్న మోదీ గారు రాజదండం తీసుకునేటప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు లేడు, అందరూ బీసీలు. ఏ సిద్ధాంతాన్నైనా అర్థం చేసుకోవాలి అంటే ముందు ఆ సిద్ధాంతాన్ని చదవాలి, అవగాహన చేసుకోవాలి. అంతే తప్ప కేవలం విమర్శలను మాత్రమే చదివితే విషయం తెలియదు. అది హిందూ ధర్మమైనా, క్రైస్తవమైనా, ఇస్లాం అయినా, కమ్యూనిజం అయినా, ఫెమినిజం అయినా, వ్యక్తివాదమైనా. క్రైస్తవం పెరిగితే కొంపలు మునిగిపోతాయా? అది చాలా గొప్ప మతం అంటాడు ఒకసారి ఈయనే. ఈసారి ఆలింగనం, టచ్ మీ నాట్ అని ఇస్లాం గొప్పతనం చెప్తున్నాడు. రెండూ చెప్తూ ద్వేషం నూరిపోసేది హిందువుల మీద, సనాతన ధర్మం మీద. ఉండవల్లి లాంటి వారితోనే ఈ దేశానికి ఎక్కువ ప్రమాదం. పాస్టర్లు వారు ఏం చేయదలుచుకున్నారో స్పష్టంగా బాహాటంగా చెప్తున్నారు.
వారిలో కాస్తైనా నిజాయితీ ఉంది. కానీ ఈ ఉండవల్లి లాంటి వారు మాత్రం హిందువులను ఇంకా మత్తులో ఉంచే ప్రయత్నం చేస్తూ ఏం కాదు మీరు నిద్రపోండి అని జో కొడుతున్నారు. స్లోగా పాయిజన్ ఇంజెక్ట్ చేస్తున్నారు. హిందువులకు ఎప్పుడూ వేరే మతాలతో ఇబ్బంది లేదు. వసుదైవ కుటుంబకం అనుకుంటూ వచ్చింది హిందువులు మాత్రమే. అందరూ బాయి బాయి అని అనుకునేది హిందువులు మాత్రమే. కానీ ఇంకా ఎన్ని రోజులు పక్కన వారు మా దేవుడే గొప్ప అని, మా దేవుడు మాత్రమే దేవుడు అని, మీరు కాఫిర్లని ఒకరు అంటారు, ఇంకొకరేమో విగ్రహారాధకులు అని, ఆ విగ్రహాలని ధ్వంసం చేయండి అని అంటారు. ఇవన్నీ చేస్తుంటే ఇంకా ఎన్ని రోజులు అందరం ఒకటి అని అంటాం. ఇప్పటికీ అంటాం. ఎప్పుడంటే అన్ని మతాల వారు వారి వారి మతం ఆచరిస్తూ మా నమ్మకాలను, ఆచారాలను, దైవాన్ని గౌరవించినప్పుడు మేము అందరి నమ్మకాలను గౌరవిస్తాం. ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించు, ముస్లిమ్స్ చంపేస్తే చచ్చిపోండి అని చెప్పిన గాంధీ వారసులం కానే కాదు. ఇలాంటి హిందూ ద్వేషులకు తగిన బుద్ధి చెప్పకపోతే ఇలానే విషం చిమ్ముతూనే ఉంటారు.